బ్రేకింగ్ న్యూస్. జోర్డాన్ దేశం మిలీనియంలో తెలంగాణ వాసులు అరిగోసపడుతున్నారు. ఏజెంట్ల మాటలను నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియోను షేర్ చేశారు. 3 నెలల కింద జోర్డాన్ వచ్చామని, వచ్చిన వారం నుంచి భోజనం దొరకడం లేదని వాపోతున్నారు. అన్నం అడిగితే పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ముంబైలో ముత్యంపేట రామారావు, అంచనూరు సాయిలు, ముత్యంపేట భూమేష్ ఏజెంట్లకు 20,000 చొప్పున 270 మంది డబ్బులిచ్చినట్లు చెప్తున్నారు. ఏ డ్యూటీ చేయడానికైనా రెడీగా ఉన్నామని, భోజనం అందించాలని వేడుకుంటున్నారు. ఇంటి దగ్గర బంధువులు చనిపోయినా పంపించడం లేదని అంటున్నారు. భారత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సార్, ఇక్కడ మేము మిలీనియం నుంచి మాట్లాడుతున్నాం సార్. ఇక్కడ జోర్డాన్ వచ్చినాం. మేము వచ్చి 3 మంత్స్ అవుతుంది. ఇక్కడ మినిమం 3 నెలల నుంచి వచ్చిన వారం రోజుల నుంచే స్టార్ట్ చేసినాం సార్ అన్నం ఫుడ్ గురించి. ఆ ఫుడ్ ఇప్పటికి కూడా ఇంకా సెట్ కాలేదు సార్. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అయినా సరే చేస్తామని అంటారు. అయినా ఇంకా ఎవ్వరు చేస్తలేరు సార్. ఇక్కడ మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. వచ్చినాక కూడా మస్తు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. సేఫ్టీ అనేది లేదు, ఇక్కడ ఏం లేదు. ఏజెంట్లు అక్కడ మన ముత్యంపేట రాములు, అంచనూరు సాయిలు, ఇంకా 5-6 ఉన్నారు సార్ ఏజెంట్లు. భూమేష్ ఎవరు? ముత్తంపేట భూమేష్ వీళ్ళు ఉన్నారు సార్ ఏజెంట్లు. వీళ్ళు ఏమంటే ఇంతమంది వచ్చినాం సార్. 250-70 మంది ఉన్నాం సార్. ఇక్కడ 20,000 అడిగే వరకు వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు అంటే, ఇక్కడ సాలరు 20,000 ఇక్కడ మీకు పేపర్ ఉందా, కాగితం ఉందని వాళ్ళు మాట్లాడుతారు సార్. మేము 10 గంటల డ్యూటీ కూడా వేయమని చెప్పినాము, 8 గంటలు చేస్తామన్నాం. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి మాకు ఇక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, తాగడానికి ఏది లేదు, తినడానికి తిండి కూడా బంద్ చేసారు సార్. చాలా కష్టం చేస్తున్నారు. అన్నం లేదు, నిన్నటి నుంచి అన్నం కూడా పెట్టలేరు. అన్నం కూడా పెట్టకొచ్చారు. పని చేయము. పోలీసు వాళ్ళు కూడా వస్తారు సార్, మిలిటరీ వాళ్ళు. వాళ్ళని కూడా పంపిస్తారు. వాళ్ళతో వార్నింగ్లు కూడా ఇప్పిస్తారు పనికోమని సార్. ఇక్కడ మేము మిలీనియం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. జోర్డాన్లో ఉన్న వాళ్ళు అంటే మొత్తం 270 మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు? అక్కడ అధికారులు ఏమంటున్నారు? ఎవరైనా స్పందించారా? డీటెయిల్స్ ఏంటి? జోర్డాన్ దేశంలో మిలీనియంలో తెలంగాణ వాసులు హరిగోస పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి నిజామాబాద్ చెందిన చాలా మంది కూడా అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోయామని, ఫలితంగా తిండి కూడా దొరకడం లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బాధితులంతా కూడా ఓ వీడియో షేర్ చేశారు. 3 నెలల క్రితం జోర్డాన్ వచ్చామని, వచ్చిన వారం నుంచి కూడా భోజనం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని చెప్తున్నారు. ముంబైలో ముత్యంపేట రామారావు, అలాగే అంచనూరు సాయిలు, ముత్యంపేటకు సంబంధించిన భూమేష్ అనే ఏజెంట్లకు సంబంధించిన సుమారు 20,000 చొప్పున కట్టి సుమారు 250 మంది వచ్చామని ఆ వీడియోలో చెప్తున్నారు. ఇక్కడికి వచ్చినాక ఏదైతే మీ దగ్గర ఎలాంటి పత్రాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి కూడా అడిగిన సందర్భంలో ఆ కంపెనీ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వద్ద ఎలాంటి పత్రాలు లేకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నిన్నటి నుంచి భోజనం కోసం ధర్నా చేస్తే క్యాబిన్లలో కరెంటు, నీరు కట్ చేశారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిలిటరీ వాళ్ళను పిలిచి పనికి వెళ్లాల్సిందిగా వార్నింగ్ ఇప్పిస్తున్నారు, బెదిరింపులు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10 గంటలు డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. సమయం ప్రకారం తాము పనిచేసినప్పటికీ సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సరైన భోజనం అందించడం లేదని చెప్పి కూడా కోరుతున్నారు. బంధువులు చనిపోయినా కనీసం ఇంటికి పంపించడం లేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత అధికారులు స్పందించాలి, ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము, కనీసం తినడానికి తిండి కూడా లేదు, చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి కోరుతున్న పరిస్థితిలో చివరిగా మమ్మల్ని కాపాడాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి నేపథ్యంలో ఇప్పటికే ఈ వీడియో అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కామారెడ్డి నిజామాబాద్ తో పాటు చుట్టుపక్కల ఉన్న మిగతా జిల్లాలకు కూడా అక్కడ 270 మందికి పైగా అక్కడ బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి అక్కడ సంబంధిత వాళ్ళంతా కూడా వీడియోల మీద విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. రైట్, మొత్తం 270 మంది పైగా అక్కడ బాధితులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా తెలంగాణ వాసులే ఉన్నారా? ఇంకా వేరే ప్రదేశాలకు చెందిన వారు ఉన్నారా? వీళ్ళని తీసుకెళ్లిన ఏజెంట్లు వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ప్రస్తుతానికి ఏజెంట్లు ఎవరైతే పంపించారో వాళ్ళ వివరాలు అయితే తెలియడం లేదు. ఇంకా వీరెవరైతే బాధితున్నారో బాధితుల ఫోన్ నంబర్ తీసుకోవడానికి కూడా అధికారులు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒక తెలంగాణ కాదు, ఆంధ్ర నుంచి కూడా కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమారు అయితే మొత్తం 270 మంది అయితే అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హరిగోస పడుతున్నారు. తినడానికి తిండి లేదు, కనీసం పని చేయాలని హుకుం జారీ చేస్తున్నారు. అక్కడ సంబంధించిన మిలిటరీ, ఆ దేశానికి సంబంధించిన మిలిటరీ వాళ్ళతో పిలిపించి వాళ్ళకి బెదిరింపులు గురి చేస్తున్నారు. ఇప్పటికే
చేయాల్సిన డ్యూటీ ఎంత ఉందో అంతకు పైగా కాల పరిమితి ఉన్నప్పటికీ కూడా అంటే అంతకు పైగా పనిచేస్తామని చెప్తున్నారు. కానీ పని చేస్తాం, మాకు తిండి పెట్టండి అని చెప్పి కూడా తీవ్ర ఇబ్బందులతో ఆవేదనతో వీడియో విడుదల చేశారు. కేవలం చేస్తున్న పనికి వేతనం ఇవ్వకపోయినా కనీసం భోజనం పెట్టాలి, లేకపోతే మమ్మల్ని కాపాడండి అని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. వీళ్ళంతా కూడా ఉమ్మడి నిజామాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా మంది ఉన్నారు. అలాగే ఆంధ్రాకు సంబంధించిన కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు అధికారులు అయితే ప్రయత్నిస్తున్నారు. భారతదేశ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఇండియాకు రప్పించే విధంగా మమ్మల్ని కాపాడాలని చెప్పి కోరుతున్నారు. లేదా మమ్మల్ని ఏదైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి డబ్బులు కట్టామో ఏజెంట్లని వాళ్ళపై చర్యలు తీసుకొని మాకు ఇక్కడ సదుపాయాలు కల్పించి మాకు ఇక్కడ ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు. లేదంటే మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్లాలి, మమ్మల్ని మా కుటుంబాలకి దగ్గర చేయాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి నెలకొందని. రైట్ రాజేష్, అయితే ఈ బాధితుల కుటుంబ సభ్యులను ఎవరినైనా సంప్రదించారా? వాళ్ళు ఏమంటున్నారు? అంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా చనిపోతే కూడా వీళ్ళు పంపించట్లేదు అని బాధితులు ఆరోపిస్తున్నారు కదా. సో వాళ్ళని కాంటాక్ట్ చేసే ఫెసిలిటీ బాధితులకు ఉందా? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు ఫైనల్ గా? నిజంగా కూడా మీరు అన్నట్టు కూడా ఏదైతే కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా లేకపోతే శుభకార్యాలు ఉన్నా కనీసం శుభకార్యాలు పంపించకుండా చనిపోయినప్పుడు కూడా వాళ్ళని పంపించే ప్రయత్నంలో అధికారులు విఫలమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మంది కుటుంబాల్లో కొన్ని ఘటనలు జరిగాయని చెప్పి కూడా వీడియోలో చెప్తున్నారు బాధితులు. కొంతమంది చనిపోయారు, కొంతమంది ప్రమాదవశాత్తు గురయ్యారు. కానీ ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రాంతాలకి తరలించడానికి అధికారులు అయితే పనిచేయాలని చెప్పి కూడా బాధితులు అయితే కోరుతున్నారు. వాళ్ళంతా కుటుంబ సభ్యులు కూడా ఒకటే వేడుకుంటున్నారు. ఇప్పటికే ఎవరైతే ఏజెంట్లకు ఎవరైతే డబ్బులు కట్టామో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి మోసం చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ డబ్బులు కూడా రిటర్న్ ఇప్పించాలని కోరుతున్నారు. ఎవరైతే బాధితులు మా కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇండియాకి తరలించాలి, మా స్వగ్రామానికి తరలించాలి. వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా తీవ్ర మనస్తాపన గురవుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, అందరికి కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాము. వాళ్ళందరినీ కూడా మా స్వగ్రామానికి తరలించాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంతే కోణంలో అక్కడ సంబంధించిన ఎవరైతే జోర్దాన్ సంబంధించిన దేశంలో మిలీనియంలో అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాపాడాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన అధికారులు ఇప్పటికే వాళ్ళందరినీ సురక్షితంగా ఇండియాకు రప్పించి వాళ్ళ సగ్రామానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకునేందుకు నిమగ్నమని చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకి సంబంధించిన వివరాలు అయితే సేకరించడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పటికే అక్కడ ఈ వీడియోలు చూసినా ఎవరైతే ఆ సోషల్ మీడియాలో వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయో, న్యూస్ ఛానల్లో వైరల్ అవుతున్నాయో, ఈ న్యూస్ చూసైనా సరే కొద్దిగా భారతదేశం సంబంధించిన అధికారులు ఎవరుతున్నారో మా పట్ల స్పందించాలి, మమ్మల్ని స్వగ్రామానికి తరలించాలని చెప్పి ఇటు కుటుంబ సభ్యులతో పాటు అటు బాధితులు కోరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.